కుంభమేళాలో వైరల్గా మారిన యువతి మోనాలిసా బోన్సా మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఈ యువతి ఇటీవల తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను కేరళలో వివాహం చేసుకుంది. ప్రస్తుతం మలయాళంలో నాగమ్మ, బాలీవుడ్లో ది డైరీ ఆఫ్ మణిపూర్ వంటి సినిమాలతో సినీ రంగంలో అడుగుపెడుతున్న ఆమె వివాహం వివాదానికి దారితీసింది. ఆమెను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ పెళ్లిపై స్పందిస్తూ, ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనై ఈ వివాహం జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా సమయంలో తన అమాయకపు చిరునవ్వుతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారిన యువతి మోనాలిసా బోన్సా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన ఆమె వీడియోలు వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషనల్గా మారింది. కేవలం 18 ఏళ్ల వయసులోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించిన ఈ యువతి ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం కూడా విశేషమే. వైరల్ అయిన తర్వాత మోనాలిసాకు అనేక అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆమె మలయాళంలో నాగమ్మ అనే చిత్రంలో నటిస్తుండగా, బాలీవుడ్లో ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. అలాగే తెలుగులో లైఫ్ అనే సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఏర్పడడంతో పలువురు బ్రాండ్లు ఆమెతో ఒప్పందాలు చేసుకునేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా తాజాగా మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ని వివాహం చేసుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య కేరళలోని తిరువనంతపూర్లో పోలీసుల రక్షణ మధ్య ఈ వివాహం జరిగింది. ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్న ఈ జంట ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకొని అనంతరం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వివాహంపై ఆమెను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా ఈ వివాహాన్ని ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనై చేసుకుందని ఆయన ఆరోపించారు. ఇది ప్రేమ వివాహం కాదని, లవ్ జిహాద్లో భాగమని కూడా వ్యాఖ్యానించారు. మోనాలిసాను తానే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకొచ్చానని, ఆమె జీవితాన్ని మార్చేందుకు ఎంతో కష్టపడ్డానని తెలిపారు. అయితే తన వద్ద పనిచేసిన ఒక వ్యక్తి తర్వాత ఆమెను తప్పుదోవ పట్టించాడని, సౌత్లో ఆమెకు సినిమాల ఒప్పందాలు కూడా అతడే చేయించాడని సనోజ్ మిశ్రా ఆరోపించారు. ఈ పరిణామాలు తనను తీవ్రంగా నిరాశకు గురిచేశాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మోనాలిసా వివాహం చుట్టూ వివాదం వేడెక్కుతోంది. అయితే దర్శకుడు సనోజ్ మిశ్రా చేసిన ఈ ఆరోపణలపై మోనాలిసా గానీ ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారంలో నిజమేమిటన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఆమె వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో పరిచయమైన ఈ వ్యక్తిని పెళ్లాడడం తన తండ్రి దానికి అడ్డుపడడంతో వీళ్ళిద్దరూ కేరళలోకి వెళ్లి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ జంట ఎన్ని నాళ్లు కలిసుంటుందో చూడాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.